అలా దశరథ మహారాజు చేత అడిగించుకుని బతిమాలించుకుని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మథబాణములకు బలి అయిన తన మీదకి కామానికి దాసోహం అన్న తన భర్త దశరథ మహారాజుతో ఇలా అంది. మహారాజా, మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు, ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగవలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధ కలుగుతుంది. మరల మీరు నన్ను బతిమాలాలి కదా అని సనసన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక. ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోనికి తీసుకుని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు. ఓ నా ప్రియమైన కైక, ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్ళు నాకింకెవరున్నారు చెప్పు. అందుకని నా రాముడి మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నువ్వు ఏ కోరిక కోరినా దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు 6వ ప్రాణం. నా 5 ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న 6వ ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్తకాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా? ఓ కైక, రాముని రక్షించుకోవడానికి నేను నా ప్రాణాలను, నా 3 కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా మనసు అల్లాడిపోతూ ఉంది. నా మీద దయ ఉంచి నీ కోరిక వెల్లడించు. అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము? నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు, నేను ఇప్పటిదాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యం మీద కూడా ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఇంకనైనా నీ మనసులోని కోరిక బయటపెట్టు. ఇంకా నన్ను చిత్రవద చెయ్యకు అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంక తన మనోరథము ఈడేరిందని మురిసిపోయింది. మెల్లమెల్లగా తన మనసులోని కోరికలు దశరథునితో వెల్లడించసాగింది. ఓ దశరథ మహారాజా, మీరు ఎంతో ఒట్టు పెట్టుకున్నారు కనుక నా కోరికలు మీరు తీరుస్తారని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలు అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షిభూతంగా విన్నారు. వారే కాదు, సూర్యచంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్ళు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూత జాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా, సకల దేవతలారా, వినండి. నాకు నా భర్త దశరథ మహారాజు గారు పూర్వము దేవాసుర యుద్ధములో నాకు ఇస్తానని వాగ్దానం చేసిన 2 వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులని పలికి కైక దశరథుని వచనబద్ధుణ్ణి చేసింది. కైక ఏమడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరో గత్యంతరం లేదన్న పరిస్థితులు కల్పించింది. కైక మీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నింటికీ మరో మాట మాట్లాడకుండా తలూపుతున్నాడు. ఓ దశరథ మహారాజా, ఒకసారి మీరు నేను పాల్గొన్న దైవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా. ఆ యుద్ధంలో మీరు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మీ రథ గజ తురగ పదాది బలములన్నీ నశించిపోయాయి. అప్పుడు నేను మిమ్మల్ని 2 సార్లు ప్రాణాపాయం నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు 2 వరములు ఇస్తానని వాగ్దానం చేశారు. మీకు గుర్తుంది కదా. కానీ నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటాను అని మీతో అన్నాను. మీరు సత్యవాక్ పరిపాలకులు, ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆ వరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తర్వాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యమవుతుందని నేర్పుగా దశరథుని తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామపాశంలో ఇరుక్కుపోయాడు. అన్నింటికీ తల ఊపాడు. నీవు ఏం కోరితే అది ఇస్తాను, సందేహించకని వాగ్దానం చేశాడు దశరథుడు. ఓ దశరథ మహారాజా, ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటున్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంబరములు సమకూర్చారు కదా.
ఎన్నో ఏర్పాట్లు చేశారు కదా, నగరమంతా అలంకరింపచేశారు కదా, చాలా సంతోషం. కానీ ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో రేపు రాముడికి బదులు నా కుమారుడు భరతునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకివ్వడానికి అంగీకరించిన మొదటి వరం అంది కైక. దశరథునికి తల తిరిగినట్టయింది. మరి రాముడు? రాముడేమవుతాడని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక, రాముడు 14 సంవత్సరములు నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చెయ్యాలి, అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరమని పలికింది కైక. దశరథునికి నోటమాట రాలేదు. ఒళ్ళంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉన్నాడు దశరథుడు. కైక మరల ఇలా అంది, నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ్యం చెయ్యాలి. అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్ళాలి. రాముడు వనవాసమునకు వెళ్ళడం నేను కళ్ళారా చూడాలి. ఓ దశరథ మహారాజా, ఓ సత్యవాక్ పరిపాలక, మీరు అన్నమాట నిలబెట్టుకోండి, నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్నమాటకు కట్టుబడి ఉండడం ఇక్ష్వాకు వంశ రాజులు ధర్మం. అన్న మాట నిలబెట్టుకుంటే మీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయని తేల్చి చెప్పింది కైక. కైక మాటలు విన్న దశరథుడికి నోటమాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కళ నిజమా అనే భ్రమలో పడ్డాడు. లేక తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా, లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనస్సు కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమక్రమంగా స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది. కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కళ్ళు తెరిచాడు. కైకను చూచాడు. చిచి, పాపాత్మురాల, నీవా అంటూ మరల స్పృహ తప్పాడు. చాలాసేపటి వరకు అలాగే ఉన్నాడు. కైక తగ ఉపచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకు గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కైక వంక చూచి ఇలా అన్నాడు, ఓసి దుర్మార్గురాల, నీవేనా ఈ మాటలు అన్నది? నా రాముడు కాని నేను కాని నీకు ఏమి అపకారము చేశాం? మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు? తాను పుట్టినప్పటి నుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా? ఇది నీకు న్యాయమా? నీవు రాచపుట్టుకు పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకుని మా కుటుంబంలోకి తీసుకుని వచ్చాను. కానీ ఏ ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతున్నావని అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయింది. అది సరే, రాముని వనములకు పంపమన్నావు కదా. లోకమంతా రాముని సకల సద్గను సంపన్నుడని కీర్తిస్తుంటే అతనిలో ఏ దోషము చూసి నేను రాముని వనములకు పంపాలి? ఓ కైక, నీకు తెలుసో లేదో, నేను నా భార్యలైన కౌశల్యను సుమిత్రును నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముని మాత్రం వదలను తెలుసా? రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనపడకపోతే నాకు పై ప్రాణాలు పైకే పోతాయి. ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కాని, నీరు లేకుండా పంటలు పండుతాయేమో కాని, రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. ఇది యథార్థం. కైక, కోపంతో ఏదేదో అన్నాను, నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకుపట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో, ఇస్తాను అని కైక ముఖంలోకి చూశాడు. కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. మరల దశరథుని కోపం తారాస్థాయికి చేరింది. ఓసి దుర్మార్గురాల, అసలు ఇంతటి పరమదారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే అని అరిచాడు. అంతలోనే తేరుకుని, అలా కాదులే, నాకు తెలిసిందిలే, నాకు భరతుని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదూ. అయితే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరుతావు? ఎందుకంటే నీవు ఇదివరకు మాట్లాడేటప్పుడు రాముడే నా పెద్ద కుమారుడు, భరతుడు నా రెండవ కుమారుడని ఎన్నిసార్లు నువ్వు అనలేదు? ఆ మాటలు మేమందరూ విని ఎంతో సంతోషించాం కదా. ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావని నాకు తెలుసు. అలాగే అగుగాక. లేకపోతే నీకు రాముని మీద ద్వేషభావం ఎందుకుంటుంది? ఏమో, అది సరే. రాముని పట్టాభిషేక వార్త విని రాముడంటే పడని వాళ్ళు నీకేమన్నా దుర్బోధలు చేశారా? ఆ మాటలు విని నీవు కోపాగృహంలో పడుకున్నావా? కైక, నీవు వివేకము కలదానవు, నీతిమంతురాలివి. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా? కైక, నీవు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడావా?
అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుట పడుతుంది. ఓ కైక, నీవు చిన్నప్పటి నుండి రాముని, భరతుని నీ ఒడిలో కూర్చోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పావు కదా. నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్ళ పొదలతో నిండిన అడవుల్లో ఎలా ఉండగలడని అనుకుంటున్నావు? రాముడు మాత్రం తక్కువవాడా? తన కళ్ళ తల్లి కౌసల్య కన్నా నీకే ఎక్కువ సేవలు చేశాడు కదా. అలాంటి రాముని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఎంతో మంది దాసదాసీ జనము ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేశాడు కదా రాముడు. అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్ళు వేరే ఎవరున్నారో చెప్పు. పోనీ రాముడేమన్నా అకృత్యాలు చేశాడా అంటే అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైన వాడు. తాను చేసిన మంచి కార్యములకు అందరి చేత మన్ననలు పొందినవాడు. అతని మీద కొంచెం కూడా అపనిందపడే అవకాశమే లేదు. మరి ఎందుకని ఆ రాముని అరణ్యవాసం చేయమంటున్నావు? ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు? ఓ కైక, రాముడు ఎటువంటి వాడో నీకూ తెలుసు. అయినా మరొకసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దాన ధర్మములతో దీనజనమును, తన శుశ్రూషలతో గురువులను, తన వీరత్వముతో శత్రువులను జయించాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువులకు శుశ్రూష ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనే మాటకు రాముడికి అర్థం కూడా తెలియదు. అటువంటి రామునికి అపకారము చేయవలనని దుర్బుద్ధి నీకెలా పుట్టింది? కైక, రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడడం నేను చూడలేదు. అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి రామునితో నీ కోసం పరుషంగా ఎలా మాట్లాడమంటావు? అడవులకు పో అని ఎలా చెప్పమంటావు? ఓ కైక, మరలా వేడుకుంటున్నాను. నాకా వయసు అయిపోయింది, వృద్ధుడునయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నాకు రాముని దూరం చెయ్యకు. నువ్వు కావాలంటే నా రాజ్యము యావత్తు నీకు ధారపోస్తాను. రాముని మాత్రం నాకు విడిచిపెట్టు. ఓ కైక, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముణ్ణి విడిచిపెట్టు. నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు. దశరథుని దీనమైన మాటలు కైకలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వార్థం ఆమె హృదయంలో కరుడుగట్టిపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా మొలకల వంటి మాటలు మాట్లాడింది. ఓ దశరథ మహారాజా, నీవు వీరుడవు. యుద్ధరంగంలో నిన్ను 2 సార్లు కాపాడి నీ ప్రాణాలు రక్షించినందుకు నాకు 2 వరాలు ఇస్తానన్నావు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. ఏవేవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా? ఇది ధర్మాత్ములు చేసే పనేనా? ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా? ఈ విషయం నీవు భక్తితో పూజించే ఋషులకు, మునులకు చెప్పు. అయ్యా, నా భార్య కైక నా ప్రాణాలు రక్షించింది. అలాంటి కైకకు నేను ఇచ్చిన మాట తప్పాను అని చెప్పు. వాళ్ళు నిన్ను ధర్మాత్ముడు అంటారా, లేక మాట తప్పిన వాడంటారా? ఓ దశరథ మహారాజా, ఆడిన మాట తప్పిన నువ్వు నీ వంశమునకు, నీ పూర్వీకులకు కళంకము తీసుకుని వస్తున్నావు. ఆడిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరమునే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రములను దానం చేశాడు. వారంతా నీ వంశములోని వారే. సముద్రుడు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు గదా. నీకేమైంది? ఇచ్చిన వరాలను వెనక్కి తీసుకుంటున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముని యువరాజుగా చేసి, కౌసల్యును పట్టపురాణిగా చేసి నన్ను, నా కుమారుణ్ణి అనాథలుగా చెయ్యాలని చూస్తున్నావు. ఇంతెందుకు ఓ దశరథ మహారాజా? నేను అడిగింది ధర్మమా, అధర్మము, సత్యమో, అసత్యమో నాకు అనవసరము. మీరు నాకు 2 వరాలు ఇస్తానన్నారు. ఆ వరాలు నాకు ఇవ్వాలి, అంతే. దీనికి తిరుగులేదు. నా మాటలు లక్ష్య పెట్టకుండా రామునికి పట్టాభిషేకం చేస్తే నేను నీ ఎదుటనే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజని వెర్రవీగుతున్న నా సవతి కౌసల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు. ఓ దశరథ మహారాజా, నా మీద, నా కొడుకు భరతుని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. రాముడు అరణ్యములకు వెళ్ళాలి. నా కుమారుడు యువరాజు కావాలి, అంతే. ఇంక దేనికి నేను ఒప్పుకోను. ఆ 2 తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కర్లేదు. తర్వాత తమరి ఇష్టం అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది. కైకేయి మనోనిశ్చయం విని దశరథుడు నోటమాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకమును కన్నా రామ వనవాసము దశరథుని మనసు బాగా కలిచివేసింది. అటువంటి దుర్మార్గపు వరములు కోరిన కైక వంక చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. దశరథునికి మతి భ్రమించినట్టయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి.
అమాయకంగా కైక వంక చూచాడు. ఓ కైక, నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేశారే అనుకో, నీవు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా? నీకేమన్నా దయ్యం పట్టిందా, లేక పిశాచం ఆవహించిందా? ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు. నీకు చిన్నప్పటి నుండి ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్ళు నాకు చెప్పలేదు. అయోధ్య వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించలేదు. ఈ రోజు నీకేం పుట్టింది? ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకు నీకు ఎవరి వల్ల భయము? రాముని వలన? లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసం ఎందుకు కోరుతున్నావు? రాముడంటే నీకెందుకంత భయం? కైక, మరలా చెబుతున్నాను, నాకు నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోధ్యకు క్షేమం కోరేదానివైతే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో, బాగుపడతావు. అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిట్టడం మొదలుపెట్టాడు. ఓసి పాపాత్మురాల, క్రూరురాల, క్షుద్రురాల, దుర్మార్గురాల, నాలో నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయో, మేము నీకు ఏం ద్రోహం చేశామో నీకు తెలుసో లేదో. భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంత మాత్రమూ అంగీకరించడు. నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు. రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు. ధర్మాచరణములో రాముని కన్నా భరతుడే మిన్న. దశరథుడు వెంటనే దీనంగా మారిపోయాడు. కైక, కైక, నేను రాముని వద్దకు పోయి, రామ, నీవు అరణ్యములకు పోవాలి అని ఎలా చెప్పగలను? అలా చెప్పిన తర్వాత రాముని మొహం ఎలా చూడగలను? అది అటుండని, నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారు ఆమోదం పొందిన తర్వాతనే తీసుకున్నాను. సామంతరాజులందరినీ ఆహ్వానించాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళందరూ ఏమంటారు? ఈ ప్రకారంగా క్షణక్షణము నిర్ణయాలు మార్చుకునేవాడు ఇన్నాళ్ళు అయోధ్యను ఎలా పరిపాలించాడని హేళన చేయరా? అది నీకు ఇష్టమా? ఇప్పుడు రాముడు వనమాసమునకు వెళితే రేపు పురప్రముఖులంతా వచ్చి మా రాముడేడి అని అడిగితే నేను వారికి ఏమని సమాధానం చెప్పగలను? అయ్యా, నా భార్య కైక మాట విని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే ఎవరు నా మాట వినరు. దశరథుడు అబద్ధం చెబుతున్నాడని అనుకుంటారు. అది నీకు సమ్మతమా? కౌసల్య వచ్చి నా కుమారుడు రాముని అరణ్యములకు ఎందుకు పంపావు, కారణం ఏమిటి అని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను? నా మూడో భార్య మాట విని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నా గురించి కౌసల్య ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా? కైక, నీ కుమారునికి పట్టాభిషేకం అంటే ఏదో నీ కుమారునికి మేలు చూస్తున్నావు అనుకోవచ్చు. కానీ రాముని అరణ్యములకు పంపే హక్కు నీకు నాకు ఎక్కడిది? ఆలోచించు. నా కుమారుని అడవులకు పంపే అధికారం మీకు ఎక్కడిది అని కౌసల్య నన్ను నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పను? కైక, నీకు ప్రీతి కలిగించడం కోసం నేను కౌసల్యని ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా. ఆమె నాకు సేవలు చేయడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను. ఎవరి కోసం? నీకోసమే కదా. కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా? అవునులే, చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏం లాభం? రోగంతో బాధపడేవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టు అయ్యింది. కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది? ఇంక నన్ను నమ్ముతుందా? తన కుమారుడు లక్ష్మణుడికి కూడా ఇదే గతి పడుతుందని అనుకోదా? వీళ్ళు సరే కన్నతల్లులు. మరి రాముని నమ్ముకుని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్ధాంగి సీత, ఆమె గతేం కావాలి? భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్త సీత వినడం అవసరమా? ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశం చూసి సీత రోధిస్తుంటే నా గుండెలు బద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నీవు హాయిగా విధవరాలుగా కొడుకుతో సహా రాజ్యం ఏలుకుంటావు. ఇదేగా నీవు కోరుకునేది? అదే నీ కోరికల ఫలితం. కైక, నీ అందచందాలు చూసి నీవు మంచిదాను అనుకున్నాను, కానీ నీ కడుపులో ఎంత విషం ఉందనుకోలేదు. కడుపులో ఎంత విషం దాచుకుని నాతో ఇన్నాళ్ళు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడుతున్నావన్నమాట. ఎంత మోసం! అవునులే, నిన్ను అనుకుని ఏం లాభం? నా కర్మ అలా కాలింది. రాజ్యము ఇస్తానని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు అని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటే వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టింది. నీ మాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టాలు దాపురించాయి. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. లేకపోతే ఎక్కడో కేకయ్య దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకుని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను. నువ్వే నా మృత్యుదేవతవని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను. కన్న కొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడు ఒక తండ్రేనా? ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్న కొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు అని అయోధ్యావాసులందరూ నన్ను దూషిస్తారు.
పాపం రాముడు. వాడికి చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే. చిన్నప్పుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడనుకుంటే మరల అరణ్యవాసం సంప్రాప్తమయ్యింది. అడవుల్లో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో. పోనీ రాముడైనా నేను అరణ్యాలకు పోను అంటే అదొక దారి. కానీ నేను రాముణ్ణి పిలిచి, రామా, నీవు 14 ఏళ్ళు అరణ్యములకు వెళ్ళాలి అంటే చాలు, మరుక్షణం వెళ్ళిపోతాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలన పక్కన పెట్టి నేనెందుకు అరణ్యాలకి పోవాలి? నేను వెళ్ళను అని రాముడు అంటే ఎంత బాగుంటుంది. కానీ అనడు. ఎందుకంటే రాముడికి కపటం తెలియదు. నిర్మల హృదయుడు. నా మాట ధిక్కరించడం, అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టమని రామునికి ఎలా తెలిసేది? నేనా చెప్పలేను. రామునికి ఎవరు చెబుతారు? రాముడు అరణ్యములకు పోయిన తర్వాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చేయకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను కాదు, కొడుకు అరణ్యాలకు పోయి భర్త మరణిస్తే కౌశల్య ఎలా జీవించి ఉంటుంది? తాను కూడా నాతో పాటు స్వర్గం చేరుకుంటుంది. ఓ కైక, మేమందరం పోయిన తర్వాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకు రాజ్యం ఏలుకోండి. ఇప్పటిదాకా ఇక్ష్వాక వంశము మచ్చ లేకుండా నడిచింది. ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయని మచ్చపడింది. ఇదిగో కైక, ఇప్పుడే చెబుతున్నాను, రాముని వనవాసము, నా మరణము ఒకేసారి సంభవిస్తాయి. భరతుని నాకు పితృకార్యాలు చేయవద్దని చెప్పు. రాముని కాదని రాజ్యమేలేవాడు నా కొడుకు కాదు. ఓసి దుర్మార్గురాల, ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదు. నీది మనసా లేక బండరాయ? నా కొడుకు అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలుగా సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నావా? నీ వలన మా వంశమంతా సర్వనాశనం అయ్యింది కదే దుర్మార్గురాల. ఇంతకాలము ఒక రాజకుమారుడిగా రథముల మీద, హయముల మీద తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో కటికరాళ్ల మీద ఒట్టి కాళ్లలో తిరగాల. ఇన్నాళ్ళు రాచభవనంలో షడ్రుసోపేతమైన విందు భోజనం చేసిన వాడు అడవుల్లో కందమూలవులు తినాల. అనుక్షణము పీతాంబరములు, పట్టు వస్త్రములు తప్ప వేరే వస్త్రములు ధరించని రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు? రాముడు అరణ్యములకు వెళ్ళాలి అన్న దురాలోచన నీ మస్తిష్కంలో ఎవరు జొప్పించారు కైక? నీ ప్రవర్తన చూస్తుంటే మీ ఆడవాళ్ళందరూ పైకి ప్రేమ నటిస్తూ లోలోపల గొంతులు కోస్తారని తెలుస్తూ ఉంది. కానీ అందరు స్త్రీలు నీ మాదిరి ఉండర్లే. మహాపతివ్రతలు కూడా ఉంటారు. ఓ కైక, ఓ స్వార్థపరురాల, ఓ దుర్మార్గురాల, ఓ క్రూరురాల, ఈ రోజు కేవలం నన్ను అష్ట కష్టాలు పాలు చేయాలని కంకణం కట్టుకున్నావా? ఇలా మాట్లాడుతున్నావు. రాముడు అడవుల్లో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తంతా నిన్ను దూషించక మానదు. పురుషులంతా నీలాంటి భార్యలను వదిలివేస్తారు. ఓ కైక, నా మాట వినవే. ఒక్కసారి ఆ కళ్యాణరాముణ్ణి చూడవే. రాముణ్ణి చూస్తుంటే నయనానందం కలగడం లేదా నీకు? కైక, ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బతకవచ్చు, ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బతకవచ్చు, కాని రాముడు లేనిది ఎవరు బతకలేరు. అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను? నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం. ఇన్నాళ్లు పాములాంటి నిన్ను పక్కన పెట్టుకుని ఈనాడు నీ చేత కాటు వేయించుకున్నాను. ఓ కైక, మూర్ఖురాల, నా రాముని అరణ్యములకు పంపి నన్ను చంపి నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలిగించదలుచుకున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడినందుకు, ఇటువంటి కోరికలు కోరినందుకు నీ తల ఎందుకు 1000 వక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడడం తెలియని రామునికి అపకారం చేయడం, అడవులకు పంపాలని కోరడం లాంటి మహాపాపం చేసిన తర్వాత నువ్వు ఇంకా బతికి ఉండటమా? ఓ కైక, నా నిర్ణయం విను. నువ్వు ఎంత ఏడ్చినా, మొత్తుకున్నా, ఆఖరుకు చచ్చినా నువ్వు కోరిన కోరికలు తీర్చను. నీ మాట నెరవేర్చను. నాకు అసత్య దోషం అంటినా సరే లెక్క చేయను. ఎందుకంటే మంచి వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధర్మం. కానీ నీలాంటి దుర్మార్గులకు, అబద్ధాలాడేవాళ్లకు, దుష్టురాలకు, కులనాశకులకు నా మనసు కష్టం కలిగించిన దానికి, ఆఖరుకు నా హృదయంలో చిచ్చుపెట్టిన పాషాండురాలికి ఇస్తానన్న వరాలు ఇవ్వకపోవడమే ధర్మం. ఓ కైక, మరల మరల చెబుతున్నాను, రాముణ్ణి విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బతకలేను. ఇంక నాకు సుఖ సంతోషాలు ఎక్కడుంటాయి? కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను, లోకాన్ని రక్షించని కైక పాదాల మీద పడబోయాడు దశరథుడు. అప్పటిదాకా మౌనంగా అన్నీ వింటూ ఉన్న కైక, సహజంగా ఉత్తమురాలైన కైకు మనస్సు ద్రవించిపోయింది.
దీనంగా రోదిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్ళు పట్టుకుంటాడో, తన పాతివ్రత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది. కైక కాళ్ళు పట్టుకోకుండానే దశరథుడు కింద పడిపోయాడు.